ఈరోజు మన జిల్లా అధ్యక్షురాలు ప్రెస్ మీట్ అధ్యక్షురాలు మన జిల్లా అధ్యక్షురాలు గోదావరి లెక్క గారిని మాట్లాడవలసిందిగా రెండు నియోజకవర్గాలు జైరాబాద్ అండ్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి నందిరెడ్డి యొక్క ఆధ్వర్యంలో రెండు పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో మన కార్యకర్తలు ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి జిల్లా జిఎస్ కులకర్ణి గారు, రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క జిల్లా వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు అన్ని రంగాల వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి, మోదీ అభిమానులు కానివ్వండి, లేకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద గౌరవం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మేము ఇక్కడ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ గారికి, జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ అన్న గారికి కూడా మా జిల్లా పార్టీ తరఫు నుండి ఈ వేదిక మీద ఉన్నందరం కూడా వారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి నేను నిజానికి పోయిన నెల 13వ తారీఖు రోజే మేము యూఎస్కి వెళ్ళేది, టికెట్స్ కూడా బుక్ అయిపోయి రెడీ ఉండే పోయిన నెలలో. కానీ ఎలక్షన్స్ ఉండడం వల్ల పోలేకపోయి దానిని మేము రేపు పోవడానికి పోస్ట్పోన్ చేసుకున్నాము. అందుకే రేపు యూఎస్కి వెళ్తున్నాను. తర్వాత 6వ తారీఖు రోజు మళ్ళీ వచ్చిన తర్వాత ఈ రెండు పార్లమెంట్ కూడా మా కార్యకర్తలతో విజయోత్సవ సభలల్లో మళ్ళా కాలు పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే ఓటర్ మైండ్ అనేది డైవర్ట్ కాలేదు అని నిన్న సాయంత్రం ఎలక్షన్స్ ముగిశాక అర్థమైంది వాళ్ళకు కూడా. అంటే అటు రెండు పార్టీలకు కూడా అర్థమైంది. ఏం చేసినా ఏదేమైనా కూడా మోదీ కోసం ఈసారి ప్రజలు సిద్ధమై ఉన్నారని. అందులో భాగంగా నిన్న నారాయణపేటలో కూడా చూస్తే మరి సురేష్ శెట్టర్ వాళ్ళ తమ్ముడు అక్కడ బీబీ పాటిల్ గారు గెలుపు ఖాయమైపోయి నిన్న 11 గంటలకే అనేసి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కాళ్ళతో తన్నడం, వెహికల్స్ని పడేయడం, వాళ్ళ మీదకి దాడులు చేయడం జరిగినటువంటి సంఘటన. అట్లా ఇంకా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా పెట్టింది. అయినా కూడా మా కార్యకర్తలు ఏదైతే చెప్తున్నారో దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నామని చెప్పడమే కాదు, చేతలలో కూడా నిన్న జైరాబాద్ పార్లమెంట్లో మరి నిరూపణ అయింది. వాళ్ళు కాళ్ళతో జరిగిన వాళ్ళ బైకులు పడేసినా కూడా ఎవరు కూడా ఎక్కడ బాధపడకుండా మళ్ళా విటారుగా లేచి పనిచేసుకుంటూ సాయంత్రం 6 గంటల వరకు చేసినటువంటి కార్యకర్తల విషయం. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కమిట్మెంట్ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అది సాధ్యమవుతుంది. అన్ని పార్టీలాగా కాదు అనేది నిన్నటి ఎలక్షన్ తోటి అందరికీ కూడా అర్థమైంది. మరి రేపు జూన్ 4వ తారీఖు రోజు ఇంకా ఎవరికైనా అనుమానం ఉన్నా, అపోహలు ఉన్నా అన్నీ కూడా తేలిపోతాయి, తెల్లమైపోతుంది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎలక్షన్లలో కూడా ఇక మేము గెలవబోతున్నాం అనేటువంటి సంకేతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్లమెంట్ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. మరి అందులో భాగంగా ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని సార్ల కంటే కూడా విరుద్ధంగా, అంటే ఒక దేశం కోసం ధర్మం కోసం అనే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందులో భాగంగానే ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ గెలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఓటు ఎవరికి వేసుకుంటారు అంటే మోదీకి.
ప్రజలు అందరూ కూడా ఓటర్లు కానీ ప్రజలు కానీ ఇంతకుముందు గతంలో చెప్పేవాళ్ళు ఓటు ఎవరికి వేస్తున్నారంటే కాంగ్రెస్కి వేస్తున్నాం, బీఆర్ఎస్కి వేస్తున్నాం, బీజేపీకి వేస్తున్నాం. కానీ ఎవరు కూడా ఏ ఓటర్ని కదిలించినా ఏ ప్రధానికాన్ని కదిలించినా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పార్టీల పేరు చెప్పకుండా ఓటు ఎవరికి వేస్తున్నారమ్మా అంటే మోడీకి ఓటు వేస్తున్నాం అనే నినాదంతో ఈ 2 నెలల నుంచి జరిగినటువంటి ప్రచారంలో విన్నాం. నిన్న ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడికి పోయినా కూడా అదే వార్త. కాబట్టి మా సంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చేటువంటి 2 పార్లమెంట్లు అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఇక్కడ మెదక్ పార్లమెంట్లో 2, జహీరాబాద్ పార్లమెంట్లో 3. కాబట్టి మా జిల్లా ఆధ్వర్యంలో ఇటు మెదక్ అటు జహీరాబాద్ 2 పార్లమెంట్లు కూడా గెలవబోతున్నాం. మరి మెజార్టీ ఏమొస్తుందో తెలియదు కానీ గెలుపు ఖాయమైపోయినందుకు సంతోషంగా ఉంది. అందులో ఈ గెలుపులో కృషి కూడా ఈరోజు ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను గర్వంగా చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కావచ్చు, అంటే జిల్లా వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఒక జిఎస్ఎల్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, కార్యవర్గ సభ్యులు కావచ్చు, అదేవిధంగా మండలాధ్యక్షులు కావచ్చు, టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, మోర్చాల అధ్యక్షులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఎలక్షన్స్లలో ప్రతి ఒక్కరు ఎవరి పరిధిలో వాళ్ళు ఎవరికి వారు కష్టపడి అందరూ కూడా ఈ గెలుపులో భాగస్వాములయ్యారు. ఎక్కడన్నా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఆ ఇబ్బందులు నా దగ్గరకు వచ్చినా కూడా ఒక్క మాట మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం, నా మాటగా చెప్తున్నా అంటే మారు మాట్లాడకుండా ఈరోజు అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. జిల్లా పార్టీ తరఫు నుండి ఈ 2 పార్లమెంట్లలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కన్వీనర్లకు అందరికీ కూడా జిల్లా పార్టీ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇటు మెదక్లో చూసినా అటు జహీరాబాద్లో చూసినా కూడా బూత్ స్థాయి వరకు ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి వరకు అందరినీ కలుపుకొని పనిచేసుకుంటూ కార్యకర్తలు కూడా ఈరోజు మా పార్టీ ఉన్నాడా, మమ్మల్ని గుర్తిస్తుడా లేదా అని నాయకులా అని ఎవరిని కూడా చూడలేదు. మేము మోదీ కోసం కష్టపడుతున్నాం, మేము మోదీ కోసం పనిచేస్తున్నాం అనే నినాదంతో రాత్రనక పగలనక పనిచేయడమే కాకుండా ఈరోజు గెలుస్తున్నామంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ గెలుస్తుంది. మరి ఎక్కడ చూసినా మోదీ గెలుస్తుంది అనే ఉద్దేశంతో నిన్న ఎలక్షన్స్ అవుతున్నప్పుడు కూడా మరి ఆ 2 పార్టీలు కూడా విచ్చలవిడిగా డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, అనేక విధాలుగా